ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఇప్పుడు మనం ఒక ఇసుకతో ఇల్లు కట్టినప్పుడు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటే ఖచ్చితంగా ఎంత స్ట్రాంగ్ వచ్చినా స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్ల ఎంతో కొంత నిలబడడానికి అవకాశం ఉంటుంది కదండి. ఒకవేళ మనం స్ట్రాంగ్ ఫౌండేషన్తో బిల్డప్ చేయకపోతే అది ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఈజీగా కూలిపోతుంది కదా. ఈరోజు మీ జీవితంలో ఎంతవరకు స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏసైతో ఉందండి, అది మీరు పరిశీలించుకోవాలి. ఎందుకంటే మీరు ఎంతైతే స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఏసైతో బిల్డప్ చేసుకున్నారో సేటన్ లాంటి డిజాస్టర్ వచ్చినా మీరు పడిపోరు. ఎందుకంటే మిమ్మల్ని నిలబెట్టేది ఏసై ఉన్నారు కాబట్టి. సో ఎప్పుడైతే స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏసైతో మీరు కనెక్షన్ పెంచుకుని ఉంటారో సాతాన్ లాంటి డిజాస్టర్ వచ్చినా మీరు పడిపోరు, కూలిపోరు. మరి ఏసైతో రిలేషన్ పెంచుకోవాలంటే మీరేం చేయాలంటే ఆల్టర్ని బిల్డప్ చేసుకోవాలి. నెవర్ గివ్ ఎనీథింగ్ టు గాడ్ దట్ డస్ నాట్ కాస్ట్ యు ఎనీథింగ్. అసలు విలువ లేనిది దేవునికి కానుకగా ఇవ్వడం కాదండి, విలువైనది దేవునికి కానుకగా ఇవ్వాలి. అదే మీ యొక్క హృదయం, మీ యొక్క జీవితం. మనం ఇతరులకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా శ్రేష్టమైనది ఇస్తాం. అండ్ ఇంకొకటి, మీకు ఇష్టమైన వాళ్ళకి ఇవ్వాలి అనుకున్నప్పుడు అది ఎంత ఖర్చు అన్నది కూడా చూడరు. ఎంత ఖర్చు అయినా మీరు పెట్టి మరి ఆ గిఫ్ట్ని ఇస్తారు కదా. చీప్ గిఫ్ట్ ఇస్తారా? లేదు కదా. మరి ఈరోజు ఏసయ్య ఎదురు చూస్తూ ఉంటున్నారు. మీరు ఎంతవరకు అమూల్యమైనది ఏసైకి ఇస్తున్నారు? మేబీ మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చేమో కానుక ఇవ్వడానికి, కానీ మీ దగ్గర సమయం ఉంది కదా. అందరిలాగే మీకు కూడా 24 hours ఉంది కదా. ఎంతవరకు దేవుని కొరకు ఉపయోగిస్తున్నారు? సో నెవర్ గివ్ ఎనీథింగ్ టు గాడ్ దట్ డస్ నాట్ కాస్ట్ యు ఎనీథింగ్. బట్ దేవుని దృష్టిలో ఏది విలువైనదంటే మీ యొక్క సమయం, మీ యొక్క తలంతులు, మీ యొక్క సమయం. ఎప్పుడైతే మీ యొక్క జీవితము, మీ యొక్క సమయము దేవుని కొరకు మీరు యూస్ చేశారో ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది ఏసైతో మీకు. అండ్ సాతాను వచ్చి డిస్ట్రాక్ట్ చేయాలన్నా, డిజాస్టర్ చేయాలన్నా మీ ప్లాన్స్ చెయ్యలేదు. So give the precious one to the loving Savior Jesus Christ, that is your heart and your life. Have a blessed day in Christ Jesus. Jesus loves you so much. Amen.